ప్రభు పొందిన జయమే జయము జయమని ఆయన సముఖములో చేరిన మనందరికీ సదా విజయనాథుడు ప్రసాదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి శ్రమ అనుభవించుటకు జయోత్సాహముతో ప్రవేశించిన పర్వదినమే ఈ మట్టలాదివార దినం. ఈ దిన విశిష్టతను మనం వాక్యములో నుండి పరీక్షించి ధ్యానము చేసుకుందాం. ఈవేళ మనకు 7 ప్రాముఖ్య అంశములు కనబడుతూ ఉన్నాయి. మొదటి అంశము ఓరా లేక ఊరు. ఆ ఊరే బెత్పాగే. బెత్పాగే అనగా అంజూరముల ఇల్లు. ఈ అంజూరముల ఇల్లు ఎక్కడ ఉన్నది అంటే ఒలీవల కొండ మీద. యేసుక్రీస్తు ప్రభువే ఒలీవల కొండ మీద నుండి బెత్పాగే నుండి బేతనియాకు సమీపముగా ఉన్న బెత్పాగే నుండి దిగువగా ఉన్న యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారు. బహుశా మీలో అనేకులు యెరూషలేము వెళ్ళిన వారై ఉన్నారు. యెరూషలేము వెళ్ళిన ప్రతి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువు బెత్పాగే నుండి దిగువ యెరూషలేమునకు వెళ్ళిన మార్గములో తీసుకుని వెళ్తారండి. పిల్లరా, పైనుండి క్రిందకు దిగుట సులువా, క్రింద నుండి పైకెక్కుట సులువా? పైనుండి క్రిందకు దిగుటయే సులువు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే కొండ మీద నుండి బెత్పాగే నుండి తేలికగా జారుకుంటూ సునాయాసముగా యెరూషలేములోనికి వెళ్ళాడు. ఎందుకంటే శ్రమ అనుభవించటానికి, శిక్ష అనుభవించటానికి, దోషిగా ఎంచబడి మరణం అనుభవించటానికి. నాకు బాగా గుర్తు, 2 సార్లు ఆ మార్గములో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మరి ఆ జారుడుగా ఉన్న కొండ మీద నుండి మనం జారిపోతా ఉంటామండి. నడిసే పని లేదు, జారిపోతా ఉంటాం. జారి జారి నడుస్తూ నడుస్తూ ఆయాసం వచ్చిందనుకోండి, కాసేపు నించోవాలి, జారకుండా నించోవాలన్నమాట అండి. అసలు ప్రయాస లేని నడక ప్రయాణము బెత్పాగే నుండి యెరూషలేమునకు. ఈ సందర్భంలో ఇంకో మాట జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువే ఆరోహణమప్పుడు యెరూషలేములో నుండి ఒలీవల కొండ మీదకు వెళ్ళిన వారై ఉన్నారు. శ్రమ పొందుట సులువు, కానీ ఆరోహణ అంతస్తు అనుభవించుట కష్టతరము. పిల్లరా, దిగటానికైతే బస్సు అక్కడ ఆపి మీరు కొండ దిగండి, మీ కొండ దిగువన ఉంటారని అక్కడ ఆపిన బస్సే ఇక్కడికి తెచ్చి మనల్ని ఎక్కించుకుంటారు. కానీ క్రింద బస్సు ఆపి మీరు పైన ఎక్కి పైన ఉంటే మేము పైకి బస్సు తీసుకొస్తామంటే మన వల్ల కాదు ఎక్కటం. అలాగే ఆరోహణ అంతస్తు అధిరోహించుట కష్టతరము, కానీ ఈ లోకములో మనము శ్రమ అనుభవించుట తేలిక. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒలీవల కొండ మీద నుండి దిగుతూ దిగుతూ జారుకుంటూ జారుకుంటూ గార్ధబం మీద ఆ యెరూషలేములోనికి ప్రవేశించిన వారై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఊరు బెత్పాగే. రెండవ మాట ఊర కుక్క. ఊర కుక్క అనగా పనికి మాలిన వారు. యేసుక్రీస్తు ప్రభు విజయోత్సాహముతో వెళుతూ ఉన్న సమయంలో ఊర కుక్కలు కేకలు వేస్తూ ఉన్నాయి. ఎవరు ఊర కుక్కలంటే పరిసయ్యులు.
పరిసయ్యులు శాస్త్రులు యేసయ్య యొక్క ఆడంబరమును, ఖ్యాతిని, కీర్తిని, ఘనతను, స్తుతిని చూడలేక ఓరవలేక వారు గొనుక్కుంటూ ఉన్నారు, తిట్టుకుంటూ ఉన్నారు. వారు మనసులో నసుకు బయటకు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మూడవది ఒరకలు, అంటే ఇందాక మీకు చెప్పాను చూసారా, పరుగులు. నిజమే, ఎంతటి ముసలి వారైనా ఆ ఒలీవల కొండను యెరూషలేము వెళ్ళే వరకు నడిసే పని లేదు. ఏం పని చెప్పండి? జారుడు కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి పరుగులు. యేసు ప్రభుతో కూడా యెరూషలేము వారు శిష్యులు, ఆయన స్వస్థపరచిన వారు, ఆయన అభిమానించిన వారు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? పరుగు పెడుతూ ఉన్నారు యేసయ్య వెంట, పరుగులు. తరువాత మనం చూసినట్లయితే ఉరుకులు, తర్వాత ఉరుములు. ఏంటి వారి ఉరుము అంటే? హోసన్నా అంటే యేసు మమ్ము రక్షించు, ప్లీజ్ సేవ్ అస్ నౌ, యేసు ఇప్పుడే మమ్ము రక్షించు. ఉరుము, తర్వాత ఊరేగింపు, తర్వాత ఊరకింపు. పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభుతో అంటారు, ఏమయ్యా నీ శిష్యుల్ని మౌనంగా ఉండమని చెప్పు, కేకలయ్యొద్దని చెప్పు, అరవద్దని చెప్పు, పిల్లలు పాడుతున్నారు నువ్వు వింటలేదా, పిల్లల నోరు మూయించు, పిల్లల పెదవులు మూయించు. ఏంటండి ఇక్కడ? ఓరకింపు. అప్పుడు యేసు ప్రభువు అంటారు, మీరు ఓరకుండి ఎడలా ఈ రాళ్ళు కేకలు వెయ్యును. తరువాత మనం చూసినట్లయితే వెక్కిరింపు. వీళ్ళరా వెక్కిరింపు. దైవజనులు అంటారండి, పాటలు పాడే పిల్లలంట, ఇట్లా చెప్తాను, పాడే పిల్లలు పరిసయ్యులకు శాస్త్రులకు పాడు పిల్లలుగా కనపడ్డారంటండి. పాడే పిల్లలు లేక పాడు పిల్లలు పరిసయ్యులకు శాస్త్రులకు ఎలా కనపడ్డారంట? పాడు పిల్లలు. వాళ్ళు పాడే పిల్లలు కానీ పాడు పిల్లలు కాదు. పిల్లరా, మనము పాటలు పాడినప్పుడు సాతాను అంటాడు నువ్వు పాడైపోయావా అంటాడు. దేవుడు అంటాడు నువ్వు పాడైపోయిన వాడవు కావు, కానీ నువ్వెవడవు? పాడేవాడవు. కాబట్టి పాటలు, వెక్కిరింపు. చివరిగా ఊరగాయ అంటే చట్నీ, పచ్చడి. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో పట్టబడి, కోయబడి, పిండబడి, మొత్తబడి కడకు ఒక ఊరగాయ వలె మారిపోయిన వారై ఉన్నారు. ఊరకుక్క, ఉరుకులు, ఉరుములు, ఊరేగింపు, ఊరకింపు, వెక్కిరింపు, ఊరగాయ. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు బేతనియాకు వెళ్ళారు? ఎప్పుడు బెత్పాగేకి వెళ్ళారు? యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు గమనించండి. ఇక్కడ నుండి మీరు ఇంపార్టెంట్ గమనించాలి. పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. పిల్లరా, యేసు ప్రభు ఎప్పుడు వచ్చారంట?
6 దినాల ముందు. ఉదాహరణకు శుక్రవారం పస్కా అనుకోండి, 6 దినాల ముందు అంటే శుక్రవారం అనుకోండి, శనివారం అనుకోండి, లేకపోతే శుక్రవారం అనుకుందాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు 6 దినాలకు ముందు తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని, అపవిత్రపరచబడిన వారు ఎవరు కూడా పండుగ ఆచరింపకూడదు. ఎవడైనా శవాలు ముడితే, ఎవరిలో అయినా అపవిత్రత ఉంటే, ఎవరిలో అయినా కలంకం ఉంటే వారు ఏం చేయకూడదంటండి, పండుగ ఆచరింపకూడదు. అందుకే ఏం చేస్తారంటే కలంకం లేకుండా కలగా పండగ ఆచరించాలన్న ఉద్దేశముతో పండగకి ముందే వచ్చేస్తారు యెరూషలేముకు. వచ్చి తమ్ము తాము శుద్ధి చేసుకొని తమ్ము తాము సిద్ధము చేసుకుంటారు. దేనికి చెప్పండి? పండగకి. అందుకే అయ్యగారు అన్నారు, శనివారము మనకు సిద్ధపాటు దినము. మన అదృష్టం శాతం 2వ ఆదివారం ముందు ఏ రోజు వస్తుంది? 2వ శనివారం. మనం 2వ శనివారం ఉపవాసం ఉండి ఆటోమేటిక్గా ఆదివారానికి ఏం చేస్తున్నాం? సిద్ధపడుతున్నాం. దైవజనులు అన్నారు, పస్కా పండుగకు, మన పస్కా ప్రభు సంస్కార పండుగకు ముందు రోజు ఏం చేయాలా చెప్పాలా? సిద్ధపడాలా. బట్టలు తుక్కొని, స్నానం చేసుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి. మన దృష్టి ఏంటంటే మనం ప్రత్యేకంగా సిద్ధపడనక్కర్లేదు. ఆటోమేటిక్ 2వ శనివారం దేవాలయంలో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకేమొచ్చేస్తుంది? సిద్ధపాటు. ఒక అడుగు ముందుకు వెళ్తాను. పిల్లరా, 6 దినాలు ముందు బేతనియాకు వచ్చి 4 దినాల ముందు యెరూషలేము వెళ్తున్నారు. ఇంకోసారి చెప్పమంటారా? బేతనియాకు ఎప్పుడు వచ్చారు? 6 రోజుల ముందు. దేనికి 6 రోజుల ముందు? దేనికి 6 రోజుల ముందు? పస్కా పండుగకు 6 రోజుల ముందు యేసు ఎక్కడికి వచ్చాడు? బేతనియా. ఇప్పుడు ఇంకో మాట మీరు గమనించాలి, ముఖ్యమైనది. ఏంటంటే 4 రోజుల ముందు యేసయ్య యెరూషలేము వెళ్తారు. ప్రభువు యెరూషలేము వెళ్తారు. చెప్పండి, ఎన్ని రోజుల ముందు చెప్పండి అందరూ ఒకసారి. ఇది నాకు అవసరం అందుచేత మీ చేత చెప్పిస్తున్నా. అందరు చెప్పండి ఒకసారి. ఎన్ని రోజులు? 4 రోజుల ముందు. ఈవేళ ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం పస్కా సిద్ధపరచు రోజు, శుక్రవారం పస్కా పశువును వధించు దినం. 4 రోజులు. కాబట్టి దేవుని నియమం ఏంటో మనం వాక్యంలో నుండి గ్రహించుకుందాం. నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం చదువుకుందాం. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు. ఆగండి. ఈ నెల దశమి నాడు. ఏనాడు? ఈ నెల నాడు అంటే తేదీ. ఏ తేదీ? మీరు మాట్లాడట్లా. దశమి అంటే మీకు తెలుగు భాష వచ్చా? 10. ఈవేళ తారీఖు ఎంత చెప్పండి? 10. కాబట్టి ఆ తారీఖుకి ఈవేళ తారీఖుకి కలిసిందనమాట అండి. సహజంగా కలవదు. ఈ సంవత్సరం కలిసింది. ఏంటో అదృష్టం. ఈ నిస్సాన్ నెల మీకు మొదటి నెల అవుతుంది. అందుకే మన ఇండియా దేశంలో కూడా పుస్తకాలు పెడతారు ఏప్రిల్ నెలలో. ఇంచుమించుగా క్రైస్తవ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ మొదటి నెల అయితే, భారతదేశ చట్ట ప్రకారం మొదటి నెల, ఆర్థిక నెల, విద్యా నెల ఏ నెల అండి? ఏప్రిల్ నెల. ఈవేళ ఏ తారీఖు? 10వ తారీఖు.
కాబట్టి 10వ తారీఖు ఏం చేయాలంట? వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. గొర్రె పిల్లను 10వ రోజు ఏం చేయాలంట? తీసుకోవాలా. అందరు గట్టిగా చెప్పండి ఒకసారి. గొర్రె పిల్లను ఏం చేయాలంట? తీసుకోవాలా. ఈవేళ మన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువు కూడా తీసుకొనబడ్డారు. మన పాపాలు పరిహరించు గొర్రె, మన పస్కా గొర్రె ఏం చేయాలంటే 10వ రోజు కొని దానిని తీసుకుని రావాలా ఇంటికి. అమలరా ఏం చేయాల? 10వ రోజు గొర్రెను కొని దాన్ని మెడకి తాడు కట్టి దాన్ని తీసుకురావాలా. తీసుకొచ్చి ఇంటి వాకిట్లో ఏం చేయాలా? కట్టేయాలా. ఎన్ని రోజులు? 3 రోజులు. అందరు చెప్పండి ఒకసారి. ఇవన్నీ చాలా అవసరం. ఎన్ని రోజులు కట్టేయాలా? 3 రోజులు కట్టేసి ఏం చేయాలి? ఇల్లు దాన్ని మేపాలా. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా 10వ దినమందు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల కాబట్టి ఆయన కూడా గొర్రెల ద్వారములో నుండి ఆయన తీసుకుని రాబడుతూ ఉన్నారు. ఎక్కడకు? యెరూషలేమునకు మన వధ నిమిత్తం తీసుకుని రాబడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు ఆయన తన శిష్యులతో ఉన్నారు? 3 రోజులు. ముఖ్యంగా 3 సంవత్సరాలు. కానీ ఈ పరిశుద్ధ వారములో 3 రోజులు ఎన్నో విషయాలు ప్రభు శిష్యులతో మాట్లాడతారండి. ఈ 3 రోజులు ఎందుకంటే ఈ 3 రోజులకి గొర్రెకి యజమానులకి బంధం ఏర్పడుతుందంట. చెప్పండి, ఏం ఏర్పడుతుందంట? అందరూ చెప్పాలి ఒకసారి. ఏం ఏర్పడుతుందంట? బంధము. అలాగే యేసు ప్రభు 3 సంవత్సరాలు మన మధ్య మసలుటను బట్టి, ఆయన అద్భుతములు బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన బోధలు బట్టి, ఆయన ప్రేమను బట్టి యెరూషలేము వారికి, గలిలయ వారికి యేసు ప్రభువుకు ఏం ఏర్పడిందంటండి? బంధము ఏర్పడింది. పిల్లరా, అలాగూ గొర్రె పిల్లకు యజమానికి బంధం ఏర్పడిన తర్వాత ఇది కుటుంబముతో ఏమైపోద్ది? మమేకమైపోద్ది. అందరూ చెప్పాలి. కుటుంబంతో ఏమైపోద్ది? చెప్పండి. మమేకమైపోద్ది. పిల్లరా, 3 రోజులు ఎందుకు దానిని వారు మేపాలా, తమ యొద్ద ఉంచుకోవాలంటే అది వారి కుటుంబములో ఒక భాగము. యేసు ప్రభువు కూడా మనలో ఒకరు. ఆయన రూపధారి. ఆయన మనలో, అందరూ చెప్పండి, మనలో ఒకరు. 7వ వచనం. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. సరే, నేను చెప్పిన మాటలన్నీ ఇప్పుడు వాక్యంలో మీరు చదువుతారా? ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. చదవండి. తరువాత ఇశ్రాయేలీల, ఇంకోసారి 7వ వచనం ముందు నుంచి చదువు పాప. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. వినండి. ఈవేళ 10, 11 సోమవారం, 12 మంగళవారం, 13 బుధవారం, 14 గురువారం. కాబట్టి గురువారం అందు దానిని మీరు తీసుకుని వెళ్ళి దానిని ఏం చేయాలి? మీరు వధించి దాని రక్తమును మీ ద్వార బంధాలకు రాసుకోవాలి. దాని మాంసమును మిగలకుండా మీరు తినాలా. ఆ గొర్రె పిల్ల ఒక్క కుటుంబానికే పరిమితము, కానీ యేసుక్రీస్తు ప్రభువును గొర్రె పిల్ల సర్వలోకానికి సరిపడు గొర్రె పిల్ల, సర్వలోకానికి చాలిన గొర్రె పిల్ల.
అందుకే యోహాను గారు ఏమంటారు చెప్పండి అందరూ ఒకసారి, లోక పాప మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చేదుకూరలతో 21వ వచనం చదువుకుందాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. పిల్లరా, ఈ పస్కా పశువు మచ్చ లేనిదై ఉండాలి, డాగు లేనిదై ఉండాలి, కలంకము లేనిదై ఉండాలి, కల్మషము లేనిదై ఉండాలి. పిల్లరా, ఏడాది గొర్రె పిల్ల అంటే ఏడాది వచ్చేసరికి అది ఒక మోతాదులో పెరుగుద్దంటండి. ఏడాది వచ్చేసరికి అది ఎంత తింటదో అంత అది బలుస్తుందంటండి. ఏది ఏమైనా ఏడాది గొర్రెపిల్ల అంటే కలంకము లేని గొర్రెపిల్ల. అందుకే యోహాను సువార్త 18:14 కైపా ఒక మనిషి గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను గూర్చి ఈ సాక్ష్యం ఇస్తాడు. ఏమని? కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట. గొర్రె పిల్ల అంటారా మనుషుడు అంటారా? మీరు మాట్లాడలా, మీరు మాడబోదు, నేను మాట్లాడను. ప్రధాన యాజకుడు గొర్రె పిల్లను సర్టిఫై చేయాలా, మనిషిని సర్టిఫై చేయాలా? చెప్పండి ఒకసారి. గొర్రె పిల్లను చూచి ఈ గొర్రె పిల్ల పరీక్షించి దీంట్లో ఏ మచ్చలు లేవు, డాగులు లేవు అని ఎంచి దాన్ని సర్టిఫై చేస్తేనే ఆ గొర్రె పిల్ల యొక్క వధ ద్వారా ఆ గొర్రె పిల్లను బలి ఇచ్చు వారి యొక్క పాపములు పరిహారమవుతాయి. ఆ గొర్రె పిల్లలో కలంకముందనుకోండి, మచ్చలున్నాయి అనుకోండి, గీతలున్నాయి అనుకోండి, జబ్బుందనుకోండి, అది వధించువాని యొక్క పాపములు ఏం చేయలేదు, పరిహారం చేయలేదు. అందుకే ప్రభు అంటారు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపన చేయగలరు? అమ్మ ఒక్కసారి యోహాన్ 18:14 చదువు పాప. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట. అమ్మా, అక్కడ కుటుంబము కొరకు గొర్రె పిల్ల చావవలసి ఉన్నది. ఇక్కడ ఒక మనుష్యుడు ప్రజల కొరకు. ఎవరు చెప్తున్నారు? ప్రధాన యాజకుడు. అందరు చెప్పాలి ఒకసారి. ఎవరు చెప్తున్నారు? ఇంకోసారి చెప్పండి దయచేసి. ప్రధాన యాజకుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఇప్పుడు చెప్పండి, ప్రధాన యాజకుడు కూడా ఏమని చెప్పాడు? ప్రజలు బాగుపడాలంటే ఒక మనిషి చనిపోవాలి అని సలహా చెప్పినవాడు. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే మరి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో యేసుక్రీస్తు ప్రభువే ఈ ప్రవచనాలు తనలో నెరవేర్చుటకు ఆయన యెరూషలేములోనికి గొర్రె పిల్లగా, దీనుడైన గొర్రె పిల్లగా, రాజు అయిన గొర్రె పిల్లగా, నీతిపరుడైన గొర్రె పిల్లగా ప్రవేశించుట మన వాక్యములో చూడగలుగుచున్నాము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవారుడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. 10 ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసెదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసెదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. నీ
రాజు. యేసు ప్రభు ఎవరు చెప్పండి అందరూ ఒకసారి కొన్ని లక్షణాలు ధ్యానం చేసుకుందాం ఇప్పుడు. యేసు ప్రభు నెంబర్ 1 ఎవరు చెప్పండి? రాజు. నెంబర్ 2 ఎవరు? నీతిపరుడు. నీ రాజు. నెంబర్ 2 ఎవరంట? నీతి గలవాడు, నీతిపరుడు. నెంబర్ 3 రక్షణ గలవాడు. నెంబర్ 4 దీనుడు. నెంబర్ 5 గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే దీనుడు అనే మాట మనం ఆలోచిద్దాం, మనం ధ్యానము చేద్దాం, పరీక్షిద్దాం. పిల్లరా, దీనుడు అనే మాటకు భావం హెబ్రీ భాషలో ఆనీ అంటే దీనుడు. నీ రాజు ఎవరు చెప్పండి? దీనుడు. ఇక్కడ దీనుడు అనే మాట హెబ్రీ భాషలో వాడబడిన మాట అని, ANI అని. పిల్లరా, ఇదే మాట మనం ఆ గ్రామము పేరులో కూడా చూస్తాం. ఆ గ్రామం పేరు బేతనీ. ఏం పేరు చెప్పండి అందరూ ఒకసారి? బేతనీ. బేతనీ అనగా బేత్ అంటే ప్రదేశము, అని అంటే పేదరికము, దీనత్వము, దారిద్ర్యము. నీ రాజు అహంకారముతో గుర్రం మీద రాడు, కానీ నీ రాజు అహంకారము గల రాజు కాదు, కానీ నీ రాజు పేదరికము గల రాజు. నీ రాజు దీనుడైన రాజు. నీ రాజు దయ కలిగిన రాజు. అందుచేతనే పిల్లల ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పిల్లరా, హింసింపబడు వారు ధన్యులు. కాబట్టి ప్రభు బోధలో, మాటలో, పలుకులో, ఆయన క్రియలో, ఆయన మాదిరిలో మనకేం కనపడుతుందండి? దీనత్వం. అందరు చెప్పాలి సార్, మనకేం కనపడుతుంది? దీనత్వం. నిర్గమకాండం 15:21 మనం చూస్తే, మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఏమని? యెహోవాను గానము చేయుడి. ఎందుకు? ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రములో ఏముందంట? అతిశయముంది. చదువు పాప. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. గుర్రమును దాని రౌతును పడద్రోసెను అంటే గుర్రము సవారీ చేసేవారు ఎవరు చెప్పండి? అతిశయపరులు. అందరు చెప్పాలా? ఎవరు చెప్పండి? అతిశయపరులు. పిల్లరా, ఇక్కడ శిష్యులైన వారితో మత్తయి సువార్త 21 మనం చూస్తే ప్రభు ఏమంటున్నారు? మీరు మీ ఎదుట ఉన్న గ్రామములోనికి వెళ్ళుడి. అక్కడ వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. గాడిదయు ఇంకా ఏం కనబడుతుందంట? గాడిద పిల్లయు మీకు కనపడును. పిల్లరా, శిష్యులైన వారు ప్రభు దగ్గర నేర్చుకున్నది విధేయత. అందరు చెప్పండి ఒకసారి. ప్రభు దగ్గర శిష్యులు నేర్చుకున్నది ఏం చెప్పాలా? అందరూ ఒకసారి విధేయత. ఇంకోసారి చెప్పండి అందరూ ఒకసారి. శిష్యులైన వారు ప్రభువు చెప్పిన ఏ మాటకు కూడా బదులు చెప్పేవారు కాదు. ప్రభు ఆజ్ఞాపించిన ఏ మాటను కూడా వారు ధిక్కరించేవారు కాదు. ప్రభు చెప్పిన ఏ మాట కూడా వారు బదులు చెప్పేవారు కాదు. ఎందుకు? నెంబర్ 1, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు తెమ్మన్నారు, వారు తెచ్చారు.
5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి ప్రభు పంచిపెట్టాడు? 20,000 మందికి. ప్రభు ధోని ఈవల వైపు వల వేయమన్నాడు, ఆవలి వైపు వల వేశాడు. వారికి ఏం పడ్డాయి చెప్పండి? చేపలు పడ్డాయి. మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభు మాట విని లాభపడ్డారా, నష్టపడ్డారా? ఆయన మీతో చెప్పినది చేయుడి, ప్రభు మనతో చెప్పిన మాట చేయటం బట్టి మనకు లాభమా, నష్టమా? కాబట్టి వారికి నష్టముగా కనబడినా కానీ నష్టము కాదు, కానీ వారికి ఏంటంటండి? లాభమే. తర్వాత ప్రభు అన్నారు, పేతురు నీవు సముద్రములో గాలం వేయి చేప వస్తుంది అని పేతురుతో ప్రభు అన్నారు. గాలం వేసాడు, చేప వచ్చింది. చేప పొట్టలో ఏముంది? షెకెలు. చూసారా? ప్రభు ఏం చెప్పినా కానీ వారి జీవితంలో అది నెరవేరింది పిల్లరా. అందుకే మొదటి సమూయేలు 15:22లో సమూయేలు ప్రవక్త సెలవిస్తూ ఉన్న మాట సౌలుతో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? కాబట్టి ఆజ్ఞను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. ఆయన ఆజ్ఞ గైకొనుటయే మనము యేసయ్యను సంతోషపెట్టుట. పిల్లరా, 2 శిష్యులైన వారిని ప్రభు పంపించాడు. బహుశా వారిరువురు ఎవరో మనకు తెలియదు, కానీ అనేకులు అంటారు పేతురు, యోహాను అంటారు. పేతురేమో అందరిలో పెద్దవాడు, యోహానేమో అందరిలో చిన్నవాడు. అందుచేత యేసు ప్రభు పరిచర్యలో పెద్దవారికి పనుంది, చిన్నవారికి పనుంది. పేతురు యేసు ప్రభువును ఒప్పుకున్నాడు, ఒప్పుకున్న వారికే ప్రభు పని చెప్తాడు. యోహాను ప్రభు రొమ్మున ఆనుకున్నవాడు. అందుచేత ప్రభువును మిక్కుటముగా ప్రేమించిన యోహానుకి కూడా యేసయ్య పని చెప్పాడు. తర్వాత మనం చూసినట్లయితే గార్ధబం సాధుత్వానికి నిదర్శనం అనుటకు మరి ఒక వాక్యం మీకు చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33-34 వచనములు. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెన గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. 38-39. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచెనగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఉదక కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువే గార్ధబం మీద ఎందుకు వెక్కారంటే ఆయన ఎవరు చెప్పండి? దావీదు కుమారుడు. ఇశ్రాయేలీయుల వారు, యెరూషలేము వారు ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము, దేవుని పేరట వచ్చువాడు స్తుతింపబడును కాక. ఎవరికి జయమంట? దావీదు కుమారునికి జయము. పిల్లరా, గార్ధబం గురించి 2-3 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. పిల్లరా, గాడిదకి ఇష్టమైన పని ఏంటండి? చెప్పండి ఒకసారి. గాడిదకి ఇష్టమైన పని ఏంటి? తింటాం. ఎప్పుడైనా గాడిదని చూడండి, గాడిదకి ఏమి ఇష్టం? తింటాం. ఎక్కడైనా అది ఏదో ఒకటి తింటానే ఉంటుంది అన్నమాట. గాడిదకి ఇంకో పని ఇష్టం. అదేమంటే తింటాం, బొర్లాడటం.
గాడిద ఏం చేస్తుందండి? కడుపు నిండా తింటది, తిన్నది అరక్క బొర్లాడుద్ది. అలాగే మనం కూడా తిని పని చేయలేదనుకోండి, మనం కూడా ఎవరో. కాబట్టి తిని పని చేస్తే తప్పు లేదు, తిని పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, మనం కూడా మీరన్న వారితో సమానం అన్నమాట. తర్వాత రీసెర్చ్ చేశారంట. రీసెర్చ్లో తేలిన మాట ఏంటంటే, విమాన ప్రయాణంలో చనిపోయిన వాళ్ళకంటే గాడిద తన్నుతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారంటండి భూమి మీద. సంవత్సరంలో విమానంలో కూలిపోయే వారికంటే గాడిద తన్నుతో చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. అందుచేత మనం కూడా గాడిద స్వభావం గల వారమే. మనము తినేవారం, తిండే మన ప్రథమ వృత్తి. అందుకే ప్రభు అంటారు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా. అమలారా, ఏమి తిందుమా అని గురించి నేను ఎప్పుడు ఆలోచించననే వాళ్ళు మీలో ఎంతమంది ఉంటారో చెయ్యొద్దండి ఒకసారి. ఎవరుండరు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, తర్వాత మనం ఏం ధరించుకుందుమా. తర్వాత మనం చూసినట్లయితే గాడిద యొక్క ఇష్టమైన పని పొరలాడుట. గాడిద తన్నుకి మరణించిన వారు విమాన ప్రయాణం మరణించిన వారి కంటే ఎక్కువ అంట. యేసయ్యకు ప్రవక్త, యేసయ్యకు ఏం తెలుసు? నెంబర్ 1 ప్లేస్, ప్రదేశము. నెంబర్ 2 పరిస్థితి, పొజిషన్. నెంబర్ 3 డీటెయిల్, పరిణామములు. నెంబర్ 4 ప్రబుద్ధులు, యజమానులు. నెంబర్ 5 ప్రశ్నలు. నెంబర్ 6 పరిష్కారము. నెంబర్ 7 వారి ప్రవర్తన. యేసయ్య ప్రవక్తగా అన్ని అడిగిన వారు. ఆ గాడిద ఎక్కడుందో యేసయ్యకి తెలుసు. ఆ గాడిద ఎక్కడ కట్టబడిందో యేసయ్యకి తెలుసు. ఆ గాడిద విప్పుతూ ఉంటే యజమానులు ఎప్పుడు వస్తారో యేసయ్యకి తెలుసు. యజమానులు ఏమని అడుగుతారో యేసయ్యకి తెలుసు. అడిగిన ప్రశ్నకు వీరు ఏం జవాబు చెప్పాలో యేసయ్యకి తెలుసు. ఈ జవాబును బట్టి వారు ఏం చేస్తారో యేసయ్యకి తెలుసు. అందుచేత యేసయ్య పరమానందయ్య కాదండి. యేసయ్య ఎవరు? ప్రభువు. అందుచేత పరమానందే శిష్యుల్లాగా యేసయ్య తన శిష్యుల్ని పంపలా. యేసయ్య ఎవరిని పంపించారు? నాకు తెలిసి ఎవరిని పంపించారు చెప్పండి? 2 పంపించారు. పెద్ద ఆయనేమో పెద్ద గాడిదని, చిన్న ఆయనేమో పిల్లగాడిదని తోలుకొని రావటాన్ని. బహుశా వాళ్ళు తోలు పెట్టారు, తోలు తీసుకొచ్చారో మనకు తెలియదు. యేసయ్య దాని మీద ఎదురోహించాడు. పిల్లరా, ఇక్కడ మనం గ్రహింపవలసిన మాట ఏమనగా, 2 సమూహములు ఇందాక మనం ప్రార్థనలో యెహోషువ గారు అయ్యగారు ప్రార్థన చేశాడు. ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును. అయ్యగారు దేవదాసయ్య గారు అన్నారు, ముందు వెళ్ళుచుండిన వారు మృతుల గుంపు, వెనుకాల వచ్చుచుండిన వారు సజీవుల గుంపు. యేసయ్యకు 2 గుంపుల ద్వారా స్తుతి కలుగుచూ ఉన్నట్లు మనం గమనింపగలుగుచూ ఉన్నాం. వారు చేసిన స్తుతి 118వ కీర్తన 25, 26 చదువుకొని ముగించుకుందాం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. జీసస్ అనగా హెబ్రీ, హోసన్నా అనగా గ్రీకు భాష, వారి సాంస్కృతిక భాష. ముగిస్తున్నా. గ్రీకు భాషలో హోసన్నా అంటే దేవా మమ్ము రక్షింపము.
రక్షింపుమని వారు కోరారు. చెప్పండి, యేసయ్య రక్షించారా? రక్షించలేదా? రక్షించాడు. ఆ రక్షకుని మనం వేడుకుందాం రక్షించుమని. రక్షకుని మనం కోరుకుందాం రక్షించుమని. ఆయన మనం రక్షించి మోక్ష రాజ్యములోనికి చేర్చి తన రాజ్యములో మన నిత్య పాలను గ్రహించును గాక.